ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ఏవండి ప్లీజ్ ఇక నవ్వకండి. అసలే నాకు సిగ్గెక్కువ. అలాంటిది ఒక ఆడపిల్ల ముందు నా టవల్ జారిపోయింది. మళ్ళీ అయ్యో ఓకే ఓకే సారీ సారీ. ఏమండి ఇది అన్యాయం అండి. వచ్చింది మీరని నాకెలా తెలుస్తుంది? మీరొస్తే కాలింగ్ బెల్ కొడతారనుకుంటాను కానీ డోర్ కొడతారనుకుంటానా? రోజు పిల్లలు అల్లరి చేస్తూ డోర్ కొడుతుంటారు. నేను వాళ్ళే అనుకుని డోర్ తెరిచాను. ఇంకా నయ్యం అండర్వేర్ ఉంది కాబట్టి బతికిపోయాను. సర్లేండి మీరు ఇక నవ్వాపరు. నేనే వెళ్ళిపోతాను. సారీ సారీ. వద్దులేండి నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని. అరే నవ్వనని చెప్తున్నాను కదా. మీకు నా మొహం చూస్తేనే నవ్వొచ్చేస్తుంది. సర్లే కాని ఒక్క విషయం చెప్తాను. కుడితోడ మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చుంటే చాలా అదృష్టమంట. ఏంటి అంతలోనే అంత డీటెయిల్డ్గా చూసారా? అలా పుట్టుమచ్చ ఉన్న అబ్బాయిని చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలవుతుందంట. అమ్మో అంత గట్టిగా అరుస్తారేంటి? ఆపండి మీకు దండం పెడతాను. ఎవరైనా వింటే నా పరువు పోతుంది. అసలు ఈ చుట్టుపక్కల నాకు బుద్ధిమంతుడని పేరుంది. సర్లే ఎవ్వరికి చెప్పను గాని ఇంటికెళ్ళాక అత్తయ్యకి. వామ్మో అమ్మా అమ్మోడు తల్లి నీ పుణ్యం ఉంటుందమ్మా. అంత పని చేయొద్దు. మీ కాలు పట్టుకుంటాను. ఈ టవల్ జారిన విషయం పుట్టుమచ్చ విషయం ఇంకో మూడో మనిషికి తెలియకూడదు. ఎవ్వరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి మాట? ప్లీజ్ 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 అండి ప్లీజ్. ఇవి చేతులు కాదు కాళ్ళు. మీ పుణ్యం ఉంటుంది. ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే నేనెవ్వరికి చెప్పను. నిజంగా? కాకపోతే నాదొక కండిషన్. ఏంటది? నేను ఎప్పుడు ఏం చెప్పినా నా మాట కాదనకూడదు. అలాగే మీరేం చెప్పినా చేస్తాను. ఎప్పటికీ? మీరు నా లైఫ్లో ఎంతకాలం ఉంటారో అంతకాలం నేను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. సరేనా? మీరు మాత్రం ఎప్పటికీ నా సీక్రెట్ బయట పెట్టకూడదు. ప్లీజ్. ఓకే ఇక షాపింగ్కి వెళ్దామా? పదండి. పద. ఏం చెయ్యాలి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగు. ఏంటి ద్వారకా? ఏంటి ఏం చేస్తున్నావు? కనబడట్లే. ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? ఏమో నాకేం తెలుసు. నువ్వేదో ఆలోచిస్తూ ఏం చేయాలి అని తిరుగుతున్నావు. అందుకే నేను నీ పక్కన చేరి ఏం చేస్తావు అని తిరుగుతున్నాను. నిన్ను. ఆగాగు ఆగు. అసలు దేని గురించి నీ సుదీర్ఘ ఆలోచన? నాకు అది అర్థం కావట్లేదా అంతే. ఏం చెయ్యాలో అని. అదే ద్వారకా ఏంటి అని. అది రేపు మదర్స్ డే. తమ్ముడు సెలబ్రేట్ చేస్తానన్నాడు. వాడు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు. మరి వాడంత చేస్తుంటే నేను అంత రేంజ్ లో అమ్మకి గిఫ్ట్ ఇచ్చి అమ్మని సర్ప్రైజ్ చేయాలి కదా. కరెక్ట్ కరెక్ట్. చేయాలి. కానీ అంత ఇంప్రెస్ చేసే గిఫ్టే ఉంటుంది. అదే అర్థం కావట్లేదు.
ఏమిస్తే బాగుంటుందో కొంచెం సజెషన్ ఇవ్వరాదు? ఒక మంచి నెక్లెస్ కొంటే నెక్లెస్? మనమే అంబానీలం కాదు, వరల్డ్ లో ఉన్న రేరెస్ట్ డైమండ్ తో నెక్లెస్ చేయించడానికి. మనం కొనగలిగే నెక్లెస్లు రోజుకో డిజైన్ మారుతూ వందల కొద్ది వస్తూ ఉంటాయి మార్కెట్లోకి. స్పెషలే ఉండదు. ఒక మంచి డిజైనర్ సారీ ఏదైనా ఒకసారి కట్టిన తర్వాత పాత చీర అయిపోతుంది, అది కూడా వద్దు. పోనీ ఏదైనా మనం కొనగలిగే రేంజ్ లో కాస్ట్లీ ఐటెం ఏదైనా ఇద్దాం. అమ్మ కంటే విలువైంది ఏముంటుంది? అది కాదవంతి, అమ్మకిచ్చే గిఫ్ట్ అమ్మంత విలువైనది. అమ్మ అన్న మాటలా ఎప్పటికీ పాతపడిపోనిది. అమ్మని చూస్తే కలిగేంత ఇన్స్పైరింగ్ గా, గుండె పొంగేంత గొప్పగా ఉండాలి. నేనిచ్చే గిఫ్ట్ని చూసి అమ్మ నిజంగా ఇంత గొప్ప గిఫ్ట్ ఏ కొడుకు ఏ తల్లికి ఇవ్వలేడేమో అనుకునేలా ఉండాలి. అలాంటిదే ఉంది. గిఫ్ట్ ఇస్తావా? నేనిచ్చే సర్ప్రైజ్ కంటే గొప్ప గిఫ్ట్ ఇస్తావా? అమ్మని మళ్ళీ మళ్ళీ ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావా? నక్షత్ర చెప్పింది కరెక్టే. వీడి ప్లాన్లో వీడున్నాడు, వదలడు. వీడు అస్సలు వదలడు. నక్షత్ర, నువ్వు పద. ఎక్కడికి మురారి? నక్షత్ర, నువ్వు చెప్పింది నిజమే నక్షత్ర. వాడు ఆ ద్వారకగాడు ప్లాన్ చేస్తున్నాడు. అన్నయ్య పోయి వాడు అయ్యాడు. నువ్వు సూపర్. నేను అమ్మ కోసం చేసే సర్ప్రైజ్ కంటే గొప్ప గిఫ్ట్ ఇచ్చేయాలని రెడీ అయిపోతున్నాడు. నేనింత కష్టపడి చేసే ఏర్పాట్ల కంటే గొప్పగా ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఏమిస్తాడు? అంత గొప్ప గిఫ్ట్ ఏమిచ్చేస్తాడని చెప్పు నక్షత్ర. వాడేమిస్తాడు? అంత గొప్ప గిఫ్ట్ ఏముంటుంది? వాడది ఇచ్చేసి నిజంగానే అమ్మని ఇంప్రెస్ చేస్తే మళ్ళీ అమ్మ వాడి ప్రేమ గొప్పది అంటుందేమో. నాకు చాలా భయంగా ఉంది నక్షత్ర. మురారి, ప్లీజ్ ప్లీజ్ అనవసరంగా ఆలోచించి పానిక్ అవ్వకు. అతను ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలిసింది కదా. ఇప్పుడు నువ్వు అలాగే ఆలోచించు. నువ్విచ్చే సర్ప్రైజ్ తో పాటు అత్తయ్య గారికి నువ్వు కూడా అలాంటి ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వు. దాంతో అత్తయ్య గారు నీ ప్రేమే గొప్ప అంటారు. కానీ అమ్మ మేమిద్దరం ఉన్నప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టదు. ఇద్దరిని ప్రేమిస్తుంది, ఇద్దరిని పొగుడుతుంది. మేమిద్దరం సమానమే అంటుంది. అంటే నువ్వొక్కడివే ఉన్నప్పుడు నిన్ను తక్కువ చేస్తున్నారు, బావగారు ఒక్కరే ఉన్నప్పుడు ఆయన్ని ఎక్కువ చేస్తున్నారు కదా? చచా, అమ్మ ఎప్పుడు నా మీద తక్కువ ప్రేమ చూపించదు. నువ్వలా మాట్లాడుకో. మరి ఇక నీ ప్రాబ్లం ఏంటి మురారి? అమ్మ నా అమ్మ కదా. వాడు ద్వారకగాడికి అమ్మ కాదు. అమ్మే సువర్ణతో చెప్పింది కదా, కంటేనే అమ్మ అయిపోదు అని. మరి అమ్మ వాణ్ణి కన్నదని వాడు అమ్మని ఎలా అమ్మ అనుకుంటాడు? నాతో సమానంగా అమ్మని ప్రేమగా ఎలా తీసుకుంటాడు? ఇన్ని సంవత్సరాలుగా నేనే కదా మా అమ్మని అమ్మ అని పిలిచాను. అసలు వాడికి అమ్మ అంటే ఎవరో తెలీదు. అలాంటి వాడు ఇప్పుడొచ్చి సగం ప్రేమని లాగేసుకున్నాడు. వాడికసలు అమ్మ అనే అర్హతే లేదు. అందుకే అమ్మ నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి. ఎక్కువ కాదు, మొత్తం అమ్మ ప్రేమంతా నాకే కావాలి. వాడసలు అమ్మ దగ్గరే ఉండకూడదు. ఆ అమ్మ కంటికే కనపడకూడదు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, కానీ బావగారు అత్తయ్య గారిని తన వైపుకు తిప్పుకునే ప్లాన్లు వేస్తున్నారు. ముందు దాని గురించి ఆలోచించు మురారి. అసలైతే బావగారు కావాలని నువ్వు వింటున్నావని తెలిసే ఆ గొప్ప గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నారేమో అని నాకు డౌటే. అంటే ఇది విన్నాక నువ్వు నీ ఆలోచనంతా ఇటువైపు డైవర్ట్ చేసుకుంటావు. దాంతో ఆయన నీ ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టే పనిలో ఉండొచ్చేమోనని
నాకు డౌట్గా ఉంది. నేను ఈ మదర్స్ డేని సెలబ్రేట్ చేయకుండా ఎవరు అడ్డుపడినా ఈ మురారిలో ఇంకో మురారిని చూస్తారు. అస్సలు ఊరుకో నక్షత్ర, అస్సలు ఊరుకోను. దుర్గ విషయంలో ఇన్నాళ్ళు జరిగిన సంఘటనలు వేరు, ఇక మీదట జరగబోయే సంఘటనలు వేరు. అసలు కథ ముందు ముందుంది. ఏంటో ఈ టైంలో కాల్ చేసావ్? నేను అమ్మాయినని చేసావా, అవసరం ఉండి చేసావా? మయూర్ గారు, నాకు బాగా జ్వరంగా ఉంది. వాట్? జ్వరమా? చలి విపరీతంగా ఉంది. స్వెటర్ వేసుకున్నాను, దుప్పటి కూడా కప్పుకున్నాను, అయినా చలి ఆగట్లేదు. కొంచెం మంచి టాబ్లెట్స్ చెప్తారా? ఓకే ఓకే, ఇప్పుడే వాట్సాప్ లో పెడతాను. అవును, బాడీ పెయిన్స్ ఉన్నాయా? బాగా ఉన్నాయి. సరే సరే, నేను ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. మర్చిపోయాను, టాబ్లెట్స్ ఎవరు తెచ్చి పెడతారు నీకు? నేనేమైనా తెచ్చివనా? అయ్యో వద్దండి, మా పక్క రూమ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు, తన రిక్వెస్ట్ చేసి తెప్పించుకుంటాను. ఓకే, నేను పెట్టిన టాబ్లెట్స్ వేసుకొని 2 hours రెస్ట్ తీసుకోండి. నేను మీకు ఫోన్ చేస్తాను. అప్పటికి తగ్గకపోతే నేనే వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను. ఓకేనా? ఓకే అండి. ఏంటి డాక్టర్, ఎవరికో ప్రిస్క్రిప్షన్ ఫోన్లో సజెస్ట్ చేస్తున్నావు? ఏమైందేంటి? అది కార్తిక్ కి బాగా ఫీవర్ గా ఉందంటవంతే. పాపం, ఇలాంటప్పుడు చూసుకోవడానికి తనకంటూ ఎవ్వరూ లేరు. ఇలాంటి వాళ్ళు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి, నాలాగా. అప్పుడు వచ్చిన అమ్మాయి అతనికి వండి పెడుతుంది, ఇలాంటి జ్వరాలొస్తే దగ్గరుండి సేవలు చేస్తుంది. జీవితంలో అతను కోల్పోయిన సంతోషాలన్నీ ఇస్తుంది. అయితే అత్తయ్యతో చెప్పి ఈ మంచి పిల్లని ఆ మంచి అబ్బాయికిచ్చి చేసేయమని చెప్పవంతి. ఏంటి ఏమన్నావు? నేనేమన్నాను? ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అంటున్నాను. ఓ, మంచి పిల్లని అన్నావా? నాకింకేదో వినపడిందే. సరే సరే, నువ్వు ప్రిస్క్రిప్షన్ పంపించు. నీకు వినబడింది కరెక్టే అవంతి, కాకపోతే వినబడేలా చెప్పేంత ధైర్యం నాకే ఇంకా రాలేదు. అదెప్పుడొస్తుందో ఏంటో. రాజశేఖర్ గారు, ఎక్సర్సైజులు చేసి కండలు పెంచి ఖైదీలతో కుస్తీ పోటీలు చేస్తారా, లేక జైలు గోడలు బద్దలు కొడతారా? చారీ లాంటి బక్క జీవిని పొడవడానికి తప్ప ఇంకెందుకో పనికిరావట్లేదు మీ బాడీ. ఏదో వరసపెట్టి 10 మందిని వేసేవాడ్లా ఎందుకు ఈ బిల్డప్? ఎరా, భయపడుతున్నావా? నిన్ను పొడవడానికి ఇంకా కొంచెం టైం ఉందిలే. ఇప్పుడు నేను బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాను, బాడీతో కాదు. బ్రెయిన్ గేమా అంటే? ఇప్పుడు దుర్గకు కొరియర్ పార్సిల్ వెళ్తుంది. కొరియర్ ఏంటి? కొంపదీసి కొరియర్లో బాంబేమని సెట్ చేసావా? నా టార్గెట్ దుర్గ ప్రాణం తీయడం కాదని చెప్పాను కదా. చేసాడేటప్పుడు ఎప్పుడు డైరెక్ట్ గా రాజుకి టార్గెట్ చేయరు.
ముందు బంటుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని, ఒంటల్ని, మంత్రిని ఇలా ఒక్కొక్కరిని చంపేస్తూ వెళ్ళి రాజుని వీక్ చేస్తారు. దాంతో ఆ రాజు చచ్చిన పాము అవుతాడు. అందుకే రాజుకి జస్ట్ చెక్మేట్ చెప్పడం మాత్రమే ఉంటుంది, చంపడం ఉండదు. ఎందుకంటే చచ్చిన పావుకి చావుతో సమానమైన స్థితిలో ఉన్నవాడికి అస్సలు తేడా ఉండదు. ఇప్పుడు దుర్గ పరిస్థితి అదే అవుతుంది. బాంబు కాదు సరే రాజశేఖర్ గారు, మరి ఆ పార్సల్లో ఏముంది? మేడం కొరియర్. వస్తున్నా. అత్తయ్య, 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 మీకేదో పార్సిల్ వచ్చింది. నాకు పార్సల్ వచ్చిందా? ఎవరు పంపించారు? మయూరి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కార్తీక్ దగ్గరికి. ఓ, కార్తీక్ దగ్గరికా? అది కార్తీక్కి బాగా ఫీవర్గా ఉందంట అత్తయ్య. రాత్రి ఫోన్ చేసి టాబ్లెట్స్ అడిగాడు. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఏదన్నా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఏంటమ్మా, ఏంటది? అదేరా, ఎవరు పంపారో కూడా తెలీదు. ఫ్రమ్ అడ్రస్ ఎవరో మనకి తెలియని పేరు రాసిందిరా. ఏంటమ్మా అది? ఇద్దరు పిల్లల తల్లినని ఫీల్ అవుతున్న మై డియర్ దుర్గా, ఈ మదర్స్ డే రోజున నీ పిల్లలు నీ కోసం ఏవేవో ప్లాన్ చేస్తున్నారు కదూ. ఇదే రోజు నీ తల్లి హృదయం గాయపడేలా నీకు కొత్త షాక్ ఇవ్వబోతున్నాను. Be prepared for my surprise. Yours lovingly. నా పేరు చెప్పక్కర్లేదు కదా? వాడికి ఎంత ధైర్యం ఉంటే డైరెక్ట్ గా జైలు నుంచి మనకి లెటర్ పంపిస్తాడు? అంటే ఇది రాజశేఖర్ పనేనా? మనం దీన్ని ఎవిడెన్స్ గా మార్చడానికి వీలు లేకుండా కింద పేరు రాయలేదు, పైన ఫ్రమ్ అడ్రస్ మార్చి రాశాడు. అసలు అతను మనకేదో షాక్ ఇస్తానంటున్నాడు. అసలు ఏంటా షాక్? మొన్న బయటకొచ్చి చారీని పొడిచాడు. చారీ మన కుటుంబంలో మనిషే కాదు, నా తల్లి గుండె గాయపడేలా షాక్ ఇస్తానంటున్నాడు. అంటే మన ఇంట్లో ఎవరినైనా టార్గెట్ చేశాడా? ద్వారకా, నువ్వు మురారి జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు. జైలు చుట్టూ మఫ్టీలో పోలీసులున్నారు. వాడు బయటికి అడుగు పెడితే వెంటనే అరెస్ట్ చేస్తారు. నేను మళ్ళీ ఒకసారి వాళ్ళని ఇంకొంచెం అలర్ట్గా ఉండమని ఫోన్ చేసి చెప్తాను. ఇంతకు ముందు ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా వచ్చి చారీని పొడిచాడు. ఇప్పుడు చెప్పి మరీ చేస్తానంటున్నాడు. అంటే రాజశేఖర్ అంత ఈజీ ప్లాన్తో బయటికి రాడు.
ఏదో ఒక పెద్ద ప్లాన్లోనే ఉంటుంటాడు. ఏమై ఉంటుంది? ఆ కృష్ణకాంత్, మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమను. ఏ క్షణం అయినా రాజశేఖర్ బయటికి రావచ్చు. జైల్లో నుంచి బయటకు వచ్చే ప్రతి వెహికల్ని, ప్రతి మనిషిని చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. మురారికి వాళ్ళమ్మని దూరం చెయ్యాలనే కదా కరెక్ట్ గా బర్త్డే విషెస్ చెప్పడానికి హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఫుడ్ పాయిజన్ డ్రామా ఆడి అత్తయ్య గారిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. నక్షత్రం, ఇది అబాండం కాదు, నిజం. మా అమ్మ తనకంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తుందని నీ మొగుడికి అసూయ పెరిగింది.